అంటే ఇలా ఉంటాయి, నీకుండే ప్రాబ్లమ్స్ కాదని నాకు చెప్పింది కదా. నేను అవి నీకు మొత్తానికి ఎవరు పంపించారు ఏంటి? ఎస్ఎస్ఐ పంపించాడా? ఎందుకంటే నాకు కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, కంప్లైంట్ కూడా ఇస్తున్నాడు. అంటే ఎస్ఎస్ఐ గురించి నిజం చెప్తే ఓకే, గుర్తుపెట్టుకో, ఆ అమ్మాయి మీరు ఒప్పుకున్నది కూడా ఆమె ఎస్ఎస్ఐ ఫేమ్లో ఉన్నాడు, అతనితో సాంగ్ తీస్తే డబ్బులు వస్తాడు. ఓకే, సాంగ్ చేయడానికి అట్లీస్ట్ 10 లక్షలు 7 లక్షలు ఎస్టిమేషన్ వేసుకుని వచ్చారు కదా, సాంగ్ కాదు సినిమా చేద్దామని చెప్పాడు. ఓకే, అంటే డబ్బులు ఉన్నట్టే కదా, మీరే కదా ఒప్పించారు. ఓకే, డబ్బులు లేవు అనుకో, సరే అమ్మాయి దగ్గర డబ్బులు లేవు. ఓకే, అమ్మాయిని ఎందుకు సినిమా తీసిందంటే ఇప్పుడు నేను సినిమా చేస్తున్నా, ఇంతవరకు ఏం చేయలేదు అంటే కొత్త వాళ్ళు ఏం పని స్టార్ట్ చేయకూడదు నేను రాజ్యాంగంలో రాసి పెట్టిందే లేదు కదా, అది పక్కకు పెట్టు. రెండోది నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఆమె దగ్గర డబ్బులు లేనప్పుడు మీరేంటి అంటే దొంగ వాటి నుంచి ప్రమోట్ చేసిన డబ్బులు బ్లాక్మెయిల్ ఇలా చూపించుకోవడానికి ఆమెను మధ్యవర్తిగా పెట్టుకున్నారా?